హే జూనియర్స్ అండ్ మై సీనియర్స్. అవును, మై సీనియర్స్ అని ఎందుకు అన్నానంటే నా సీనియర్స్ నాకెప్పుడు సీనియర్సే కాబట్టి. అండ్ ఇంకో విషయం, సీనియర్స్ మీరెప్పుడు జూనియర్సే. ఎందుకు అంటే మీకు పాఠం నేర్పిన వ్యక్తి దగ్గర నుంచి మీకు గుణపాఠం నేర్పిన వ్యక్తి వరకు ఎవరో ఒకళ్ళు మీకు సీనియరే. ఆ సీనియర్ కూడా ఇంకొకడు సీనియరే. నువ్వు ఎప్పుడు జూనియర్వే. ఎందుకంటే జూనియర్ ఎవరు అంటే ఒక శిష్యుడు, సీనియర్ ఎవరు అంటే ఒక గురువు. గురువు దైవంతో సమానం ఎందుకంటామో తెలుసా? దైవం గురువుగా వచ్చి మనకి విద్యని వైద్యాన్ని అన్నిటినీ అందజేశారు కాబట్టి. ఒక జూనియర్ ఒక సీనియర్ అయిపోయాడని తలపొగురు మాత్రం చూపించకూడదు. నువ్వు ఎప్పుడూ కూడాను ఒక జూనియర్వే, నువ్వు సీనియర్ కాదు. కాలేజీలో జాయిన్ అయిన వెంటనే నేను జూనియర్ అని చెప్పేసి నువ్వు బాధపడమాకు. అలానే 1 year అయిపోయిన తర్వాత నువ్వు సీనియర్ అని తలపొగురు చూపించమాకుడు. ఇప్పుడు ఎవరైతే కాలేజీ జీవితాలు స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోండి. చదువు లేకపోతే సంకనాకి పోతారు. ఇది ఎవరు బయట చెప్పరు. ఒకసారి బయటకు వచ్చి చూడు. చదువుతున్న రోజుల్లోనే వచ్చి పని చేసి చూడు. చదువు అయిపోయాక వచ్చి చేస్తానంటే ఉద్యోగాలు కాదు కదా. ఎవ్వడు కూడాను మీకు దారి చూపించడు. అర్థమవుతుందా? చదువు